మేడం 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 ఆహ్వానిస్తున్నాం. అలాగే సభ్యులుగా ఆహ్వానిస్తున్నాం. మీ అబ్బాయి లక్ష్మణ్ కుమార్ గారిని స్వాగత సన్మానాలు విజ్ఞప్తిస్తున్నాం. అలాగే కొరకటి సన్మానాలు విజ్ఞప్తిస్తున్నాం. అలాగే మా మెచ్చిరెడ్డి గోవింద్ గారు అడ్వాల జ్యోతి లక్ష్మణ్ గారికి, అలాగే మన స్థానిక కౌన్సిలర్ శ్రీ దాసరి లావణ్య ప్రవీణ్ గారికి, ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష స్థానం కొరకటి భీమయ్య గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన హైదరాబాద్ ఓనర్స్ కు, అలాగే ఈ కార్యక్రమానికి అదొచ్చి మన జగిత్యాల జిల్లా పరిధిలో కూడా 2,40,00,000 కిలోమీటర్లతోటి 3,05,00,000 ప్రయాణికులు ప్రయాణం చేయడం జరిగింది. దీనికి సమానమే మనకు 109 కోట్ల రూపాయలు మన జగిత్యాల ఉమ్మడి జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్న ప్రయాణికులకు, మహిళా ప్రయాణికులకు ఈ ప్రభుత్వం మనకు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఈ జగిత్యాల డిపో పక్షాన 99 బస్సులకు, మన జగిత్యాల జిల్లా పక్షాన 195 బస్సులు ఈ మహిళా ప్రయాణికుల కొరకు కేటాయించడం జరిగింది. మరి ఇది చాలా సుదినం. సుమారు మనకు 1 సంవత్సరం క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని అప్పుడే ఉన్న మనకు అబ్బాయి లక్ష్మణ్ కుమార్ గారు, అలాగే మనకు అప్పుడే ఇచ్చేసిన మన జగిత్యాల డిపో మేనేజర్ గారు నూతనంగా 2 నెలల ముందే రావడం జరిగింది. ఆ కార్యక్రమాలు మనం దిగ్విజయంగా ఇదే ప్రాంగణంలో పూట 9వ రోజు మొదటి రోజు మన ధర్మపురి పట్టణంలో పూట చాలా ఆర్భాటంగా ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసినంత మటుకు అన్ని కార్యక్రమాల్లో కూడా అత్యంత వేగంగా, అత్యంత ఉత్తమంగా మన ప్రయాణికులకు, మన ఉద్యోగులు కానివ్వండి, మన మేనేజ్మెంట్ కానివ్వండి, ఈ రోజు వరకు ఇలాంటి కూడా ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు లేకుండా చాలా 100% ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయం చేస్తున్నాం సార్. అందులో భాగంగా ఇక్కడికి విచ్చేసిన అది పౌట్లూరి లక్ష్మణ్ గారికి, చైర్మన్ గారికి, జ్యోతి గారికి, డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ సునీత గారికి స్టార్ట్ చేయడం జరిగి 1 ఇయర్ అయిన సందర్భంలో ఇక్కడ సెలబ్రేషన్స్ ప్రజాపాలన భాగంగా జరుపుకుంటున్నాం. ఇక్కడికి నన్ను ఆహ్వానించి ఈ బస్సు ఉచిత బస్సు అనేది ఈ కార్యక్రమం అనేది మొదలుపెట్టి ఎల్లుండికి సంవత్సరం కానున్నది కాబట్టి మరి ప్రజా విజయోత్సవాల సందర్భంగా ఈ రోజు మనం ఈ సందర్భం పెట్టుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంలో మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రావడం, మరి ఆయన ఒకటే ఆలోచించారు, మహిళల్ని కోటీశ్వరాలను చేయాలి, వాళ్ళు ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉండాలి. ఎందుకంటే ఇది ప్రజా పాలనలతో పాటు మహిళా పాలన కాబట్టి, మహిళలనే రాజ్యం కాబట్టి, ఎందుకంటే ఇందిరా మహిళా శక్తులతో పాటు మరి ఇందిరమ్మ రాజ్యంతో పాటు మహిళలదే రాజ్యం ఉండాలి, ఖచ్చితంగా మహిళలు ముందస్తు ఉండాలని చెప్పేసి మరి ఈ రోజు రాష్ట్రంలో 2 మహిళా మంత్రులు ఉన్నారు. అది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి గత ప్రభుత్వంలో లేకపోయినా మరి ఈ ప్రభుత్వంలో 2 మహిళా మంత్రులు ఉన్నారు. మరి అట్లాగే మహిళలు ఎంతో మంది ఎమ్మెల్యేలు కూడా ఎంపీలుగా కూడా ఉండడం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యంలో ఇవన్నీ ఉండాలనే ఆలోచన, మహిళలతో ఏదైనా మంచి జరుగుతుంది, ఒక శుభకార్యంలో మహిళలు ముందుంటే ఆ శుభకార్యంలో మంచి జరుగుతుందనే ఆలోచన ఎట్లయితే ఉంటుందో మరి మహిళలు ప్రతి ఒక్క సందర్భంలో ముందుండాలి. ఫస్ట్ ఆయన ఒక ఉద్దేశంతో మొదలుపెట్టిన ఒక ఉచిత పథకం ఏదైనా ఉంది అంటే అది మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు. మరి దాంట్లో ఒకటే విషయం, ఒక మహిళ, ఒక సాధారణ మహిళ ఇక్కడ నుంచి ఒక కరీంనగర్ వరకు వెళ్తే ఒక 100 రూపాయల ఛార్జ్ మిగులుతుంది. మరి పొయ్యి రావడంలో 200 రూపాయలు మిగిలితే మరి నెలకు ఎన్ని వేల రూపాయలు ఆదా చేస్తుంటారు? ఒక నెలకు 6,000 రూపాయలు ఆదా చేయడం జరుగుతుంది. మరి ఉన్న వాళ్ళకు ఆ విషయం తెలియకపోవచ్చు, కానీ లేని వాళ్ళు, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఆ కుటుంబానికి దాని విలువ ఏంటో తెలుస్తుంది. నెలకు 6,000 రూపాయలు మిగలడం తోటి మరి దాని ఆదాయం ఆ పిల్లలకు, ఇంట్లో ఉన్న పిల్లలకే ఖర్చులు కావచ్చు, బుక్సే కావచ్చు, యూనిఫామ్సే కావచ్చు, ఇంట్లో గ్రాసరీస్, ఇంట్లో నెల ఖర్చులే కావచ్చు, కూరగాయల ఖర్చులే కావచ్చు, ఏదైనా చేసుకోవడానికి ఒక మంచి అభిప్రాయంగా ఉంటుంది. కాబట్టి మరి అలాంటి ఒక అందరికీ అనిపిస్తుంది ఏం చేశారు అని చెప్పేసి, ఖచ్చితంగా చేసింది చెప్పుకోవడానికే ఈ రోజు ఈ విజయోత్సవ కార్యక్రమాలు అని చెప్పేసి మొదలు పెట్టడం జరిగింది. ఎందుకనంటే ఉచిత బస్సు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అది లేని మహిళకు, ఇంట్లో ఆర్థిక వ్యవస్థలు ఎక్కువ తక్కువ ఉన్న మహిళకు మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది. మరి 500
సిలిండర్ అనేది కూడా ఇది మామూలు విషయం కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి 900కి 1000 రూపాయలకి మనం సిలిండర్లు తీసుకుంటుంటే మరి ఇప్పుడు 500కే సిలిండర్ రావడంతో పాటు మహిళలు కానీ ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో ఇంత మంచిది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 200 యూనిట్ కరెంట్ అనేది ఓన్లీ రైతులకు మాత్రమే ఇచ్చిన ప్రభుత్వం ఉండేది. కానీ గత ప్రభుత్వంలో అది కూడా ఇవ్వలేకపోయారు. కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు పేదవాళ్ళు చాలా మంది ఉంటారు, మరి వాళ్ళ గురించి ఆలోచించుదామని చెప్పేసి ఒక ఆలోచన చేశారు. గొప్ప ఆలోచన. 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఇవ్వడంతో ఈ రోజు ఒక 1000 రూపాయలు ప్రతి ఇంటికి ఒక 1000 రూపాయలు సేవ్ అవ్వడం తోటి మరి ఏం జరుగుతుంది, దానికి కూడా నెలకు 30,000 సంవత్సరానికి 30,000 రూపాయలు సేవ్ అవుతున్నాయి. మరి దాంతో ఖచ్చితంగా పిల్లల చదువులకు కూడా మనం తీసుకునే పరిస్థితి వచ్చింది. మరి అట్లాగే చాలా మంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం గవర్నమెంట్ స్కూళ్లు కూడా ఎంతో బాగా చేపించాలి. ఎందుకంటే చాలా స్కూళ్ళకి సొంత రెసిడెన్షియల్ బిల్డింగ్లు లేవు, సొంత భవనాలు. కాబట్టి ఆ భవనాలకు కూడా శంకుస్థాపన చేయాలనే ఆలోచన వచ్చింది. అట్లాగే పిల్లలకు కాస్మెటిక్ అండ్ డైట్ ఛార్జెస్ పెంచడం కూడా మరి ఒక ముఖ్యమంత్రి గారు తరమే అయింది తప్ప ఈ గతంలో ఎప్పుడు జరగలేని విషయాలు ఇవన్నీ. మరి దాంతో పాటు ఈ జగిత్యాల పట్టణంలో చూసుకుంటే 100 దయచేసి అందరూ ధైర్యంగా ఉండాలి. తొందరలోనే అన్ని పథకాలు అయితే మన దగ్గర అడ్లూరి లక్ష్మణన్న గారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఉన్నారు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తారు. అన్న ప్రజలు ఇలా కొంచెం ఇవన్నీ పథకాలు ఇంకా మనకు బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకెళ్తారు. మన దగ్గర మంత్రులు ఉన్నారు. ఎవరైనా కానీ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఇవి ఇప్పుడు అచ్చటి ఉన్నాయి, ఇంకా రేషన్ కార్డ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని వస్తాయి. మన జగిత్యాలకే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకా కూడా సంతోషంగా ఉండే రోజులు ముందడున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి. ఎవరు కూడా అధైర్యపడవద్దు, అందరూ మంచిగా పనిచేసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి ఆహ్వానించిన డిపో మేనేజర్ గారికి, సునీత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డబ్బులు లేక ఇబ్బంది పడే వాళ్ళం ఇప్పుడు ఫ్రీ సర్వీస్ ఉండటం వల్ల మేము ఒక బిజినెస్ చేయడానికి కానీ, లేదంటే కాలేజీలకు వెళ్ళడానికి కానీ, స్కూల్స్కి వెళ్ళడానికి కానీ, ఇంకా ఏదన్నా ముఖ్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళటానికి కానీ, హాస్పిటల్స్కి వెళ్ళేవారు అందరూ కూడా వారి యొక్క ఖర్చు లేకపోవడం వల్ల పేదలు, ముఖ్యంగా పేదలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని రెగ్యులర్ గా హాస్పిటల్కి వెళ్ళటం అయితేనేమి, స్కూల్స్కి వెళ్ళటం అంతా బాగా ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. వారికి తగ్గట్టుగానే మేము కూడా బస్సుల్ని ఎక్కడ ఎటువంటి పరిచయాలు లేకుండా చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పటివరకు మా డిపో తరఫున తిరిగిన మా యొక్క సర్వీసులను ఆపరేట్ చేస్తామని తెలియడానికి మరి ఇప్పటివరకు నేను ఇక్కడికి వచ్చేసి కరెక్ట్ గా 8 డిసెంబర్కి 1 year అవుతుందండి. నేను వచ్చి రిపోర్ట్ చేసిన నెక్స్ట్ డేనే ఇంప్లిమెంట్ అయింది మహాలక్ష్మి పథకం 9th నుండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వితిన్ 2 days లో మన సీఎం గారి ప్రమాణ స్వీకారం మార్నింగ్ అయితే ఈవినింగ్ ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. రావడమే ఆర్టీసీ ఫ్రీ ట్రావెలింగ్ ఫర్ ఉమెన్ అనేది, యాజ్ వెల్ యాజ్ జెండర్స్ కూడా లెక్క చేయకుండా ట్రాన్స్జెండర్స్ కూడా ఫ్రీ ఇచ్చారు సార్. చాలా మంచి ఆలోచన రావడము, అది తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఆలోచన. ఎందుకంటే ప్రయాణం అనేది ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ మనం లేడీస్కి క్యాల్కులేట్ చేస్తాం, ఫైనాన్షియల్ గా వెళ్ళగలమా లేదా. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ మనం చూసుకునేది మన బడ్జెట్. దానికి అంటే దీంతో సత్సంబంధాలు, రిలేషన్షిప్ పెరుగుతుంది. ఒకరికి రాలేదన్న ఫీలింగ్ రాకుండా వెళ్ళేసి వద్దాము అన్న దాంతో మనుషుల్లో ఒక కలుపుగంతనం పెరుగుతుంది. ఇది ఇండైరెక్ట్ గా సమాజానికి చాలా మంచి యొక్క ఆలోచన. ఎందుకంటే వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదని చెప్పేసి దగ్గర వాళ్ళు రాలేదన్న కోపంలో చాలా మంది ఉంటారు. అలాంటి ఫీలింగ్స్ కూడా సార్ ద్వారా మనం చూసుకున్నాం. ఎందుకంటే రిలేషన్స్ పెరుగుతున్నాయి. ఈ విషయంలో సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. ఇందాక మేడం గారు ప్రతి ఒక్క సార్ చేసిన ప్రతి ఒక్క పథకాన్ని చాలా క్లియర్ గా ఎంత చక్కగా చెప్పారంటే అసలు ఇట్స్ వెరీ హ్యాట్స్ ఆఫ్ టు మ్యామ్. వెరీ వెరీ క్లియర్. అసలు అంటే మామూలుగా పేపర్ చదువుతుంటాం, కానీ పేపర్ చదివినట్టుగా ఉంది మేడం చెప్పింది. మనకి కళ్ళకి అద్దినట్టుగా ఏ పథకంలో ఏమేమి చేశారు సార్ వచ్చిన తర్వాత అనేది చాలా క్లియర్ పుస్తకాలు ఇచ్చారు. వెరీ థ్యాంక్ యూ మ్యామ్. ఈ విషయంలో ఎప్పుడైనా నేను ఇక్కడికి వస్తే నాకు ఎందుకు కొత్తలాగా అనిపించలేదు. నేను ఎక్కడో హైదరాబాద్ లో పనిచేసి ఇక్కడికి వచ్చి సంవత్సరం అవుతుంది. ఎప్పుడు మాట్లాడించినా మన పక్కన మన చుట్టాలతో మన అంటే దగ్గర వాళ్ళతో మాట్లాడినట్టుగా ఉంటుంది. సార్ వాళ్ళతో మాట్లాడితే చెప్పమ్మా చెల్లెమ్మ అనే పదం తప్పించి ఇంకోటి ఉండగా నేతో ఎప్పుడు మాట్లాడినా
నిజంగా మేడం ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ అసలు ఒక అంటే ఎక్కడ నుండి వచ్చాను సార్కి నేనైతే పరిచయం లేదు. బట్ ఆ నెక్స్ట్ డేనే అన్నయ్యతో మాట్లాడినప్పుడు నేను సంబంధించిన కూడా అన్నయ్యని సంబంధిస్తాను. చాలా చక్కగా రిసీవింగ్ ఉంది. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ జగిత్యాల డిస్ట్రిక్ట్. ఎందుకంటే జగిత్యాల డిపో మేనేజర్ గారు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అక్కడ ప్రజల్ని కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా కాపాడదానని చెప్పేసి ఇంకా 2 బస్సెస్ పెంచుదానని చెప్పేసి అనుకుంటున్నాను. మీ ఆధ్వర్యంలో అది కూడా వచ్చేస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాను. ధర్మపురి నుండి కూడా మనకి ఫ్లోటింగ్ చాలా ఉంటుంది. ఎప్పుడైతే ఫ్రీ బస్ వచ్చిందో, కార్తీక మాసం వచ్చింది, శ్రావణ మాసం అయింది, కార్తీక మాసం వచ్చింది, చాలా ఫ్లోటింగ్ ఉండింది. అయినా కానీ మన బస్సెస్తో చాలా చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు ప్రయాణ సౌకర్యం కలిగించడం జరిగింది. దీని యొక్క ఇవన్నీ వాళ్ళ యొక్క పై వాళ్ళ యొక్క ఆదేశాలను బట్టి మేము చేయడం జరిగింది. దీనికి సహకరించిన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదించే సంవత్సర ప్రజాపాలన విజయోత్సవ సందర్భంగా మా మహాలక్ష్మి పథకాన్ని మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా తల్లులంతా కూడా సంవత్సర కాలం మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా చేసుకున్న సందర్భంలో కూడా జగిత్యాల డిపో మేనేజర్ సోదరిమణి సునీత గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ చెల్లె జ్యోతి గారు, కౌన్సిలర్ సోదరిమణి గారు, అదేవిధంగా కోరుట్ల డిఎం గారు, మెడికల్ డిఎం గారు, ఆర్టీసీ అధికారులు, ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిగతంగా మా శ్రేయభిలాషణ తోటి ట్రావెల్స్ సంబంధించిన చాలా పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. ఏదేమైనా నేను ఎక్కువ మాట్లాడకుండా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఈ జిల్లాకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు ప్రభాకరణ గారు వచ్చినారు. పెద్దపల్లి బల్సుతో ఇస్తున్న సందర్భంలో అడిగినాను. జగిత్యాలకు చాలా ప్రాంతంలో మహాలక్ష్మి పథకం అమలవుతున్నప్పుడు బస్సెస్ చాలా షార్టేజ్ ఉన్నదన్నారు. స్కూల్ టైమ్స్లో పిల్లలంతా వెళ్తున్నారు. మా గ్రామాలకు బస్సులు రావాలి, స్కూల్ టైమింగ్ ప్రకారం బస్సు మా గ్రామానికి కావాలన్నప్పుడు ఎప్పుడు ఆర్ఎం గారు కానీ పిఎం గారు మాట్లాడినప్పుడు కూడా అంటున్నారు, సార్ బస్సెస్ షార్టేజ్ ఉన్నది. కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు గారు కానీ మన జగిత్యాల బస్సెస్ ఇస్తే తప్పకుండా ప్రజలకు ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో రిక్వైర్మెంట్ ప్రకారం బస్సులు వేస్తానని చెప్పడం జరుగుతుంది అని చెప్పి ఆ సందర్భంలో నిన్న వారిని దృష్టికి తీసుకెళ్ళాను నేను. మరి ఈరోజు రాష్ట్రంలో అతి కొద్ది రోజుల్లో కొత్త బస్సులు కొన్ని కొందామని చెప్పి రాష్ట్ర బడ్జెట్ ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మరి ఆలోచనలో ముందుకు పోతున్న దానిలో భాగంగా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కొత్త బస్సులు వచ్చే సందర్భంలో మన జగిత్యాల డిపో ప్రాంతానికి కూడా మన జగిత్యాల జిల్లా కూడా మన కొత్త బస్సు తీసుకొచ్చే విషయంలో నా వంతు ప్రయత్నం చేస్తానన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి మహాలక్ష్మి సోదరిమణులు సుమారు ఇప్పుడే మా మేడం చెప్తున్నారు సునీత గారు, సుమారు 200 కోట్ల రూపాయలు 202 కోట్ల రూపాయల టికెట్లు మహిళా సోదరిమణులు బస్సులకు జగిత్యాల ప్రాంతం జిల్లా నుంచి దూర ప్రాంతాలకు సోదరిమణులు మన రాష్ట్ర ప్రభుత్వం 202 కోట్ల రూపాయలు చెల్లించింది. ఏదైతే వారు ఫ్రీ టికెట్ పరంగా ప్రభుత్వమే ఆ ఒక ఛార్జీలు చెల్లించిన విషయాన్ని ఈ జిల్లాకు సంవత్సర కాలం లోపల మరి సుమారు 70% మహిళా సోదరిమణులు కూడా దూర ప్రాంతాలు పోవాలనుకున్నా, వాళ్ళ చుట్టాల దగ్గర పోవాలనుకున్నా, ఇంక ఇతర ప్రాంతాలు పోయే విధంగా మరి 70% పై చిలుకు 74% చిలుకు కొరుట్లు కానీ మొత్తం సుమారు 72-75% ఆక్యుపెన్సీ ప్రకారం మహిళా సోదరిమణులు కూడా బస్సులు ఉపయోగించిన విషయాన్ని చెప్తూ దానికి రాష్ట్ర ప్రభుత్వం 202 కోట్ల రూపాయలు చెల్లించిన విషయాన్ని కూడా మరి ఆర్టీసీని లాభాల దిశగా గతంలో మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు మరి ఆర్టీసీ ఉద్యోగస్తులు కానీ ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఒక్క వారు తెలంగాణ ఉద్యమంలో కూడా బస్సులు బంద్ పెట్టుకొని తెలంగాణ వస్తే మా ప్రాంతం అంతా బాగుపడుతుందని చెప్పి మన సిబ్బంది కార్మికులు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ ముఖ్య ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగ యువకులు కానీ పోరాటం చేసే సందర్భంలో కూడా ఆర్టీసీ అన్ని విధాల ఈ 10 సంవత్సరాల్లో కూడా మనం వెనక్కి వెళ్తే ఈ సంవత్సర కాలం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఈ జిల్లా సంబంధించిన మంత్రివర్యులు, ఈ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు,
పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ, మరొక మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, మేము కానీ స్థానిక ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు కానీ, మేమందరం కూడా మన ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకు ఉపయోగపడే ఆర్టీసీ పరంగా ఏదైతే మెరుగైన సౌకర్యాల విషయంలో 100% మా వంతు ప్రయత్నం చేస్తామన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరకాల సందర్భంలో విజయోత్సవ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి మా ఆర్టీసీ డిఎం సోదరి మనిషి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆర్టీసీ పరంగా మీరు ఏది చెప్పినా కూడా మా దృష్టికి తీసుకొచ్చిన ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ప్రతినిధుల వ్యక్తిగా విన్నాను కాబట్టి మా ఆర్టీసీ మెరుగైన విషయంలో, కార్మికుల విషయంలో కానీ, ఉద్యోగస్తుల విషయంలో కానీ, ఇతర విషయంలో మీరు ఏది చెప్పినా కూడా మా వద్ద బాధ్యత. ఎందుకంటే ఈ జిల్లాకు సంబంధించిన ఆ శాఖ మంత్రులు మనకు అత్యంత సన్నిహిత మిత్రుడు ప్రభాకర్ గారు కాబట్టి, పొన్న ప్రభాకర్ మినిస్టర్ గారు కాబట్టి, మీరేమైనా చెప్తే సార్ ఇట్లా మనకు అతి 2026లో గోదావరి పుష్కరాలు కూడా ఉంది. మరి ఆ పుష్కరాలు కానీ జగిత్యాల జిల్లాకు సంబంధించిన కొండగట్టు ఆంజనేయ స్వామి కానీ, ధర్మపురి లక్ష్మణ స్వామి దేవాలయం కానీ పుణ్యక్షేత్రంలో అట్నే కోట్లింగాలో ఉన్నది. మరి పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి బస్సెస్ విషయంలో కానీ భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా వెమ్లవాడ దర్శనం చేసుకుంటే వెమ్లవాడకి వెళ్ళి కొండగట్టుకి వెళ్ళి లక్ష్మణ స్వామి కోట్లింగాలు ఈ విధంగా కూడా సర్వీసెస్ ఉపయోగించే విధంగా కొత్త రోడ్లు మీరందరూ కూడా ఏదైతే మా దృష్టికి తీసుకొస్తే మేము, ఎందుకంటే ఇది ఆర్టీసీ డిపార్ట్మెంట్కు మీది ఏ రూట్ ప్రకారంగా ఎక్కడికి రూట్ వెళ్తే ఆర్టీసీ రెవెన్యూ వస్తుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రజల సౌకర్యవంతంగా ఏ విధంగా బస్సులలో పోగలుగుతున్న విషయంలో కూడా మీరు సూచన చేసినా, మీ అభిప్రాయాన్ని చెప్పినా, మీరు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చినా మేము ప్రభుత్వంకి దృష్టికి తీసుకెళ్తామన్న విషయాన్ని మరొకసారి ముగ్గురు ఆర్టీసీ డిఎం గారు ఉన్నారు, జిల్లాకు సంబంధించినటువంటి జగిత్యాల డిఎం గారు ఉన్నారు, మెడికల్ డిఎం గారు ఉన్నారు, కోట్ల డిఎం గారు ఉన్నారు. మరి మీరందరూ కూడా మరి ఆ విధంగా భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతానికి జగిత్యాల జిల్లాకు ఆర్టీసీ తలమానికంగా ఉండే విధంగా కూడా మీరు కష్టపడి ఉద్యోగస్తులు మీరందరూ కష్టపడి పనిచేస్తున్నారు. దానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈరోజు మా మహిళా సోదరు మనందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసే విషయంలో పట్ల మన ప్రభుత్వ పరంగా రెవెన్యూ పరంగా కూడా ఆర్టీసీకి అన్ని వేళగా అండగా అనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఉపయోగపరిచిన పత్రికేయులకు